ఓం శ్రీ సాయిరామ్. 2019 సంవత్సరం ఆగస్టు నెల సనాతన సారథిలో శ్రీ సత్యసాయి ప్రబోధ మాధురి నుంచి మరికొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. సాయిరామ్. ప్రశ్న: శ్రీకృష్ణ నామమునకు గల 3 అర్థములేవి? జవాబు: కర్షతీతి కృష్ణ అనగా సర్వులను తన ఆటపాటలచే ఆకర్షించువాడు. కుస్తీతి కృష్ణ అనగా నిరంతరం ఆనందంగా ఉండి అందరినీ ఆనందపరిచేవాడు. ఇక 3వ నామం కృష్ణతీతి కృష్ణ అనగా హృదయ భూమిని సాగు చేయువాడు. మానవ హృదయములో ప్రేమ బీజముల నాటి సహన ప్రసూనములను వికసింపజేసి శాంతి ఫలములను సమాజములకు అందించిన పురుషోత్తముడు శ్రీకృష్ణ పరమాత్మ. ప్రశ్న: శ్రీ రామావతారమునకు శ్రీకృష్ణావతారమునకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? జవాబు: రాముడు మాయామానుష విగ్రహుడు, కృష్ణుడు లీలామానుష విగ్రహుడు. మాయామానుష విగ్రహుడు అనగా మాయకు లోబడినట్లు నటించటం, అనగా కష్ట నష్టములలో సంయోగ వియోగములలో మానవుల వలె స్పందించటం. జగత్తుకు ఆదర్శం అందించటకై సత్యధర్మములను తాను ముందుగా ఆచరించి చూపినాడు. ఇక లీలామానుష విగ్రహుడు అనగా తాను గుణాతీతుడని నిరూపిస్తాడు. సర్వతరా సర్వ వేళలందు నవ్వుతూ ఉంటాడు. భద్రభూమి యందు యుద్ధభూమి యందు కూడా ఆనందముగా ఉంటాడు. రాముడు తన నిజతత్వమును ప్రకటించుటలో దశధాత్మజుడుగానే ఉండినాడు. కృష్ణుడు తన దివ్యత్వమును అనేక లీలలు మహిమల ద్వారా ప్రబోధముల ద్వారా జగత్తుకు తెలియజేశాడు. ఆ లీలలు మహిమలు మరియు యుద్ధము కూడా జగత్ కళ్యాణం కొరకేనని చాటాడు. ధరణిని ధర్మపత్నిని ధర్మాన్ని ఉద్ధరించేందుకు వచ్చింది రామావతారం. కృష్ణావతారము నాటికి రాక్షసత్వము అధికమైపోయింది. కావున ముందుగా ధర్మాన్ని ఉద్ధరించవలసి వచ్చింది. అంతేకాదు, గోవులను, భూమిని, వేదములను, జీవులను ఉద్ధరించుటకు అవతరించినాడు కృష్ణుడు. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.